ఇక్కడ నేను అన్ని చూస్తున్నాను, అన్ని అయితే కామన్ గా దొరికేవి, కానీ ఇక్కడ ములుపురి స్పెషల్స్ అని కొన్ని ఉన్నాయి. అవునండి. ఇవన్నీ మీ పుట్టింటి వంటల, అత్తగారింటి వంటల? ఉషా ముల్పూరి వంటలు. అంతేనా? ఉషా ములుపురి వంటలు అంతే. ఎందుకంటే మా మదరు నాకు వంట నేర్పలేదు, మా అత్తగారికి వంట రాదు. ఓ, అత్తగారికి వంట మా అత్తగారికి వంట రాదు. సాహసే కోడలు. మీరు ఆ మాట అనేస్తారు. అంటే ఆవిడకి అట్లా జరిగిపోయింది, అది ఎవరికి జరగదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళు, ఎవరు మీరు వచ్చినప్పుడు ఎవరు చేసేవారు వంట? మీరే నేర్చుకుని చేశారా లేక? లేదు, అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు కలిసి ఒక 1 year ఉన్నాము. అప్పుడు మాత్రం ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ, మా పెద్ద అందరూ వాళ్ళే చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో నదిలో పడితే ఈత రాకపోయినా రావాలి కదా, ఇంకా కంపల్సరీగా చేసి పెట్టాలి కాబట్టి అలా ట్రై చేస్తే ఫస్ట్ పాపం మా హస్బెండ్ దానికి ఇదయ్యి, తర్వాత మరి ఎట్లా వచ్చిందో తెలీదు, బాగానే వంట వచ్చింది. అదే కళలు 64 అంటారు కదా, అట్లాగా తెలియకుండా నాలో ఉందేమో. మా మదర్ బాగా వంట చేస్తారు, సో అది వచ్చినట్టుంది అనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది చెప్పుకోగా విన్నది ఏంటంటే కుక్కర్ పులావులు మీవి. అంటే కుక్కర్ తెచ్చి పెట్టేస్తారు, అప్పటికప్పుడు చెప్పాక వండుతారని చెప్పి. అవునండి. అది ఆ కాన్సెప్ట్ చాలా ధైర్యం కావాలి, ఎందుకంటే ఇన్ని టేబుల్స్, ఇక్కడ 40 టేబుల్స్ కనిపిస్తాయి. ఇక్కడ పైన కలిపితే ఐ థింక్ 40-50 టేబుల్స్ ఉండొచ్చు. ఉన్నాయండి, ఒక 80 టేబుల్స్. మరి అన్ని టేబుల్స్ కి అందరూ అమాంతం వచ్చి కుక్కర్ పులావ్ అన్నారు అనుకోండి, అదే జరుగుద్దండి. మనకు వచ్చిన వాళ్ళలో 90% కుక్కర్ పులావే. ఈ మిగతా వాళ్ళు కూడా ఎందుకు వద్దు అంటారంటే, పాపం వాళ్ళ ఫస్ట్ టైం వచ్చినప్పుడు హరిబరిగా ఏదో పని పెట్టుకుని వస్తారు కాబట్టి మాకు టైం లేదు, సో ఇప్పుడు ఏదో తినేస్తాము, తర్వాత నెక్స్ట్ టైం వస్తాము అనేవాళ్ళు తప్పితే ప్రతి వాళ్ళు కుక్కర్ పులావ్ టేస్ట్ చేయాలని వచ్చేవాళ్ళే ఇక్కడ ఉంటారనమాట. ఆ తర్వాత మిగతా అన్నీ